मौला रंजन जैसा दिन में 24 कार्ड हाँ కంప్లీట్ అయిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను 23% హైక్ 23% హైక్ ఇంక్రిమెంట్ పాలసీ ఈపీఎఫ్ఓ అద్దె బకాయిలు ఇన్సెంటివ్స్ 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ను నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఏసీకి వర్కర్ను ప్రతి ఒక్క వేసీకి సెక్యూరిటీ గార్డును ప్రతి ఒక్క వేసీకి సెక్యూరిటీ గార్డును 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను ఇంక్రిమెంట్ పాలసీ 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరినీ దరిదాపుగా 350 మంది ఉన్నారు మా వాళ్ళందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలా, ఉద్యోగ భద్రత అనేది కల్పించాలా. తద్వారా మిగతా 10,000 మందికి ఉద్యోగ భద్రత అనేది ఉంది ఈ క్యాడర్లో అనేది ప్రభుత్వము చెప్పాలి. రెండో విషయం ఏంటంటే 2023లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్హెచ్ఎం క్యాడర్లు 189 క్యాడర్లలో 188 క్యాడర్లకు అందరికీ 23% హైక్ ఇవ్వడం జరిగింది. కానీ మాకు మాత్రము ఒక 23% హైక్ ఇవ్వకుండా విసర్జించడం జరిగింది. దానికి రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. న్యాయబద్ధంగా అది మాకు రావాలి, అది కూడా వెంటనే మాకు అమలు చేయాలి. అలాగే 2024-25 నుంచి ప్రతి సంవత్సరం మాకు 5% విత్ లాయల్టీ బోనస్ 10% ఇంక్రిమెంట్ పాలసీ యాజ్ పర్ జిఓఐ మాకు అమలు పరచాలి. అది కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మాకు ఏదైతే ఈపీఎఫ్ అనే ఒక బెనిఫిట్ ఉందో అది కూడా తీసేయడం జరిగింది చెప్పకుండా ఇష్టానికి. సో దీనికి కూడా కారణాలు మేము పోయి అడిగితే కానీ వాళ్ళు జిఓఐకి లెటర్ పెట్టారు. సో ఇప్పటికి కూడా అది ఎటువంటి మాకు బెనిఫిట్ అనేది ఇంకా పునరుద్ధరించలేదు. వెంటనే ఈ ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా పునరుద్ధరించి ఈ 10,000 కుటుంబాలకు ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా గత ఇన్సెంటివ్స్ గత 2 ఏళ్లలో ప్రతి ఒక్క సిహెచ్ఓ 7,000, 15,000 రూపాయలు మాకు వస్తున్నటువంటి ప్రోత్సాహాలు నష్టపోతూ ఉన్నారు. దీనికి అసంబద్ధమైనటువంటి కారణాలు చూపించి, అసంబద్ధమైనటువంటి రిపోర్ట్లు చూపించి, మాకు సంబంధం లేని రిపోర్ట్లు చూపించి, మా లాగిన్స్ లేని రిపోర్ట్లు చూపించి మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పొట్టగొడతా ఉన్నారయ్యా. ఈ విషయాన్ని కూడా మేము పలుమార్లు చెప్పడం జరిగింది, కానీ ఏ లెవెల్లో కూడా మాకు న్యాయం జరగలేదు. 1,000 కోట్ల రూపాయలు మాకు నష్టం జరిగింది. ఈరోజు ఆ ఒక్క 1,000 కోట్ల రూపాయలు కూడా ఏదైతే నష్టమైందో మా ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కు మరీ ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం అంతా డబ్బులు బ్యాక్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇన్సెంటివ్స్ బకాయిలు ఉన్నాయి, అవి కూడా 8 నెలలు 9 నెలలు ఉన్నాయి. గత 4 ఏళ్ళుగా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఎప్పుడు కూడా మా జీతం కరెక్ట్గా 2 కలిపి మాకు ఇచ్చే పరిస్థితి లేదు. సో వెంటనే ఏదైతే పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవన్నీ కలిపి ఒకేసారి వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సో మీరు ఎక్కడ కూడా దీని మీద చేయకపోవడం వల్ల మేము ఈరోజు రోడ్లకు వేసి ఇట్లా నిరసన చేయాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది. సో దయచేసి తొందరగా స్పందించి మమ్మల్ని మరొకసారి చర్చలకు పిలిపించి మాట్లాడి మా సమస్యలు క్లియర్ చేస్తారని గవర్నమెంట్కు తర్వాత అధికారులకు విన్నవించుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సరే, ఇందులోనే ఉన్నామంటే ఇందులో మనకు బెనిఫిట్స్ రాకపోగా ఫస్ట్లో మేము జాయిన్ అయినప్పుడు మొదట్లో మాకు జీతాలు కానీ ఇన్సెంటివ్స్ అనేటివి కానీ క్రమంగా వచ్చేటివి. రాను రాను ఏమైందంటే మాకు అసలు శాలరీసే సరిగ్గా రాకపోగా ఈ ఇన్సెంటివ్స్ అనేది ఏదో ఒక రీజన్స్ అంటే అవి మాకు సంబంధించిన యాప్స్ కానీ అలాంటి ఏమీ ప్రాబ్లమ్స్ అన్ని సంబంధం లేకపోయినా కూడా మాకు కట్ చేసి ఇవ్వడము. ఈ ఇన్సెంటివ్స్ అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటారు. ఇవి వచ్చేసి హై రిస్క్ గర్భవతుల్ని గమనించడము, వాళ్ళని ముందుగానే గుర్తించడము, చిన్నపిల్లలని, ఇలాంటివన్నీ మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ మేము ముందుగానే ఐడెంటిఫై చేసి రిస్క్లోకి వెళ్లకుండా ఐడెంటిఫై చేస్తాం. దీనికి అన్ని ఇండికేటర్స్ ఉంటాయి. దీనికి 15,000 ఉంటుంది. కానీ ఇందులో ఏదో ఒక రీజన్స్ చెప్పేసి మాకు దానికి సగానికి సగం 7,500 వేయడము, 11,000 వేయడము. రీజన్ ఏంటంటే తెలీదు, మేము ఏం చేయలేదని అంటే తెలీదు. దీనివల్ల మేము చాలా ఆర్థిక
స్తోమతను ఎదుర్కొంటున్నాము. ఇది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనే క్యాడర్ అయితే ఇచ్చారు, కానీ మాది అంతా చెప్పకూడదు, కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది మా పరిస్థితి. కాబట్టి దీన్ని గవర్నమెంట్ వారు అందరూ అర్థం చేసుకొని మమ్మల్ని ఎందుకు అక్కడ పెట్టారు, దానికి సంబంధించిన నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదు మాకు. ఎవరు ఏ సర్వీసెస్ చేయకపోతే వేరే క్యాడర్ వాళ్ళు ఏ సర్వీసెస్ కానీ ఏవైనా సర్వేలు కానీ ల్యాకింగ్ ఉంది అంటే మమ్మల్ని సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ CHOs అయితే చేయగలుగుతారు, చేయండి అనేసి అలా చేయడము, మా పనులు మేము చేయలేక వదిలేసి వేరే పనులన్నీ చేయాల్సి వస్తుంది. అంటే యాక్చువల్గా మమ్మల్ని దేనికోసం అయితే జాయిన్ చేసుకున్నారో అది మెయిన్ పోయేసి వేరేవన్నీ చేయాల్సింది వస్తుందన్నమాట. మొత్తము నేషనల్ హెల్త్ మిషన్లో 187 క్యాడర్లు ఉన్నాయి. ఈ 187 క్యాడర్లలో ప్రతి ఒక్క క్యాడర్కి 23% హైక్ అనేది, అంటే 23% జీతం అనేది పెంచడం జరిగింది మా ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ క్యాడర్కి తప్ప. అది ఎందుకు అనేది తెలియదు. మేము కూడా NHM కిందకే వచ్చామని వాళ్ళే చెప్పారు కదా కాంట్రాక్ట్ వాళ్ళు అనేసి, ఎందుకు చేయలేదు అనేసి ఎవరు చెప్పలేదు, దానికి రీజన్ తెలియదు. కాబట్టి వెంటనే ఆ 23% అనే బెనిఫిట్ కూడా హైక్ని కూడా మాకు ఇవ్వాలని కోరుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి EPF అనేది మాకు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయినా కూడా ప్రైవేట్ ఎంప్లాయీకైనా EPF అనేది ఉంటుంది. మేము జాబ్లో జాయిన్ అయినా గత 6 సంవత్సరాల నుంచి వచ్చేది, కానీ ఒక సంవత్సరం వెనక నుంచి రెండేళ్ళు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మాకు PF అనేది అమౌంట్ కట్ అవ్వడం లేదు. ఆ బెనిఫిట్ కూడా పోయింది. సో వెంటనే అది ఎందుకు అనేసి ఒకసారి వెరిఫై చేసి అధికారులను అడుగుతున్నాము. ఆ బెనిఫిట్ కూడా మాకు EPFలో అమౌంట్ కట్ అయ్యేలాగా